జైసల్మేర్ టార్గెట్ గా పాక్ దాడులు చేస్తోంది. ప్రజలెవరూ బయటకు రావద్దని ప్రస్తుతం ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఒక హైటెన్షన్ వాతావరణాన్ని ప్రస్తుతం మనం జైసల్మేర్ ప్రధాన రహదారుల్లో చూస్తున్నాం. ప్రధాన రహదారుల్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నాయి భద్రతా బలగాలు. ప్రస్తుతం ఆ విజువల్స్ ని మనం చూస్తూ ఉన్నాం. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఒక్కరు కూడా బయటకు రావద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం జైసల్మేర్ ప్రధాన రహదారులన్నీ కూడా ఖాళీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జైసల్మేర్ టార్గెట్ గా పాక్ దాడులు చేసే అవకాశం ఉందన్న సమాచారంతో ప్రస్తుతం హైలైట్ ప్రకటించారు. ఉదయం నుంచే పోలీసులు, ఆర్మీ జైసల్మేర్ వ్యాప్తంగా ప్రధాన రహదారులన్నీ కూడా ఖాళీ చేయిస్తున్నారు. ప్రస్తుతం ఎవరూ కూడా బయటకు రావద్దు, వెంటనే ఇళ్లలోకి వెళ్ళండి అంటూ సూచనలు చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ప్రజలెవరూ బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. దానికి తగ్గట్టుగానే సైరన్లు మోగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన రహదారుల్లో ఉన్న సిచ్యువేషన్స్ చూస్తున్నాం. రంగంలోకి దిగిన పోలీసులు ఎక్కడ వారిని అక్కడ లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం ప్రస్తుతం జైసల్మేర్లో ఉన్న లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దినకర్ సిద్ధంగా ఉన్నారు. దినకర్, ఏంటి ప్రస్తుతం జైసల్మేర్ టార్గెట్ గా దాడులు జరుగుతాయన్న సమాచారం, ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఇక్కడ జైసల్మేర్ కి గ్రామీణ పరిధిలో ఉన్నటువంటి దడి అనేటువంటి ఒక విలేజ్ లో మార్నింగ్ అంతా కూడా శకలాలు కనిపించాయి. దాంతో చూస్తున్నాం మన విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ గా అనిపిస్తుంది. పోలీసులు మొత్తం నాకాబందీ విధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో सुबह से तो क्या हो रहा है सब? सुबह से रिक्वेस्ट है आप जहाँ भी हैं क्लोज में रहें, ठीक है, और भीड़भाड़ ना करें, ठीक है, मार्केट बंद है. आपसे भी रिक्वेस्ट है, आप लोग मीडिया पर्सन भी अपने 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 जो सेफ प्लेस है वहाँ पे जाएं. पूरा जिला में नाकाबंदी हो रहा है सर. రైట్, పోలీసులు చూస్తున్నా మొత్తం జైసల్మేర్ వ్యాప్తంగా కూడా అలర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అందరూ కూడా రైట్, ఎన్టీవీ లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ గా జైసల్మేర్ బార్డర్స్ నుంచి, పాకిస్తాన్ సరిహద్దు బార్డర్ నుంచి చూపిస్తుంది. మొత్తం అంతా కూడా ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ జనసందోహం ఎవరు తిరగకూడదని చెప్పి పోలీసులు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. వారు కూడా లైవ్ లో మనకు ఎక్స్క్లూజివ్ గా స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ మాట్లాడడం జరిగింది. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఎవరు కూడా ఈ బార్డర్ లైన్ దాటి ఇల్లు దాటి రాకని చెప్పి కూడా స్పష్టంగా చెప్పినటువంటి ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్ బంక్ కాసేపటి కిందట కరెక్ట్ 3 నిమిషాల కిందట చాలా ఫుల్ బిజీగా ఉండేది. మొత్తం అంతా కూడా ఇదే చివరి రోజు అన్నట్టుగా ఆదేశాలు రావడంతో ఇక్కడ వెహికల్స్ అన్ని కూడా పెట్రోల్ నింపుకునే ప్రయత్నం చేశాయి. అయినా కానీ వాటిని ఏది కూడా అక్కడ ఆ ప్రొసీజర్ కానివ్వకుండా ఆఫ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కేవలం కొన్ని మెడికల్ షాపులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. మెడికల్ షాపుల దగ్గర కొద్దిమంది వృద్ధులైనటువంటి వారంతా కూడా ఉన్నారు, వారికి మాత్రమే అలో చేసినటువంటి పరిస్థితి ఉంది. మెడికల్ షాప్కి కొద్దిగా గంట సేపు పాటు వారికి కొద్దిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత క్లోజ్ చేయాలని స్పష్టంగా చెప్పడంతో ఇదిగో మనం ఎక్స్క్లూజివ్ గా లైవ్ గా చూపిస్తున్నాం. పోలీసుల దగ్గరుండి కూడా ఈ ఇక్కడ మెడికల్ షాపుల వాళ్ళు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. వారంతా కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో కేవలం మెడికల్ షాపులు మాత్రమే. అరగంట వ్యవధిలో మొత్తం సిటీ అంతా కూడా జైసల్మేర్తో పాటు జైసల్మేర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఖాళీ చేశారు. జనాలంతా కూడా అలజడి నెలకొని ఉంది ఈ రోజు ఉదయం నుంచి కూడా. సబ్ कुछ खास खबर है सुबह से, क्यों इतना नाकाबंदी दे रहे हैं सर? नहीं, अभी तो सोशल मीडिया पे ही है जानकारी, बाकी पूरा क्लियर नहीं है अभी तक. बाकी पूरा व्यवस्था पूरी चाक चौबंदी है अभी. ओके, अधिकारी वगैरह लगे हुए हमारे यहाँ पर. सब पूरा बंद है सर? हाँ, बंद करवाने की कोशिश कर रहे हैं सर अभी. बाकी अभी बंद जैसे ये है ना, पूरा पुलिस महकमा वगैरह पूरा घूम रहा है पूरा बंद करवाने के लिए मार्केट. गढ़ी गांव में एक ड्रोन की को भी मार दी जानकारी नहीं मिली. రైట్, పోలీసులకి పూర్తి స్థాయి సమాచారం ఉన్నా కానీ జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ జైసల్మేర్ సిటీలో ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రం కాసేపటి కిందట పూర్తి స్థాయిలో జనజీవనంగా ఉన్నటువంటి విలేజ్ ఈ యొక్క ప్రాంతానికి మాత్రం మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పి ప్రజలందరికీ స్పష్టంగా చెప్పడంతో కేవలం అరగంట వ్యవధిలోనే జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా ఈ జైసల్మేర్తో పాటు. ఎందుకంటే పాకిస్తాన్ బార్డర్ దగ్గరగా ఉండడం, రాత్రి 11 డ్రోన్లంతా కూడా మొత్తం పూర్తిగా కూల్చివేశారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి డ్రోన్లన్నింటినీ కూల్చివేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ జనాలందరినీ సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళడానికి వెళ్ళి బంకర్లో దాక్కోండి, మీరున్నటువంటి సురక్షిత ప్రాంతాలకు దాక్కోండి అని చెప్పి పోలీసులు స్పష్టమైనటువంటి ఆదేశాలు మొదట వాట్సాప్ గ్రూపుల్లో పెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ స్పష్టంగా రోడ్ల మీదకి వచ్చి అనౌన్స్ చేస్తుండడంతో జైసల్మేర్లో మాత్రం వాతావరణం చాలా గంభీరత నెలకొని ఉంటుంది. సాయంత్రం 6 నుంచి సాధారణంగా ఇక్కడ నాకాబందీ ఉంటుంది, కానీ బ్లాక్అవుట్ 9 గంటల నుంచి ఉంటుంది. కానీ ఈ రోజు ఉదయం నుంచి ఇవ్వడము, తర్వాత రోడ్లన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోవాలని స్పష్టంగా చెప్పడంతో ఇక్కడ చూస్తున్నాం విజువల్స్ లో పోలీసులు మొత్తం అంతా కూడా జనాల్ని అలర్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. వారంతా కూడా పోలీసులు ప్రతి ఒక్క విలేజ్ కి వెళ్తున్నారు, అలాగే ప్రతి ఒక్క సర్కిల్ కి వెళ్తున్నారు. సర్కిల్లోకి వెళ్ళి పోలీసులు అలర్ట్ చేసినటువంటి దృశ్యాలను చూస్తున్నాం.
सभी लोग अपने घरों की तरफ चले जाए, व्यावसायिक प्रतिष्ठानों को बंद कर दें, रोड पर किसी भी प्रकार की आवाजाही नहीं रहेगी, ये सुनिश्चित कर लें। अभी से जो है अपने जल्दी हो सके उतना घर पर पहुंचे और आम जनता से हमारी अपील है जल्दी से जल्दी अपने घरों की तरफ पहुंच जाए। व्यावसायिक प्रतिष्ठानों को बंद कर दे, वाहनों की आवाजाही बिल्कुल बंद कर दे, रोड पर किसी भी प्रकार की आवाजाही नहीं रहेगी। सभी रोड में जो भी वाहन चल रहे अपने रोड पर जो भी वाहनों को खड़ा कर दे, यथासंभव हो सके रोड को खाली कर दे। రైట్ పోలీసులు ఈ రకమైనటువంటి అలర్ట్స్ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్క వీధిలోకి వెళ్తున్నారు. సిటీలో ఉన్నటువంటి ప్రాంతంలో మనం చూడొచ్చు ఫేమస్ అయినటువంటి ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. చిన్న చితక హోటల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క హోటల్ని కూడా టూరిజంలో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోవని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో జైసల్మేర్లో పొద్దుటి నుంచి ఏం జరుగుతుందని దానికి సంబంధించి స్థానికంగా ఉండే వాళ్ళతో మాట్లాడతాం. సార్ आप बताएं सुबह से क्या चल रहा है? आज जैसलमेर में हाई अलर्ट पे अभी प्रशासन ने सूचना दी है, तो सभी जनप्रतिनिधि और जिला कलेक्टर पुलिस अधीक्षक ने बाजार में पूरी बाजार बंद करवा दी है। हमारी सेना पे हमें पूरा विश्वास है कि यहाँ कुछ होने नहीं देंगे, लेकिन विशेष तौर से पाकिस्तान के आकाओं ने जैसलमेर को टारगेट किया है। उस टारगेट के अनुसार कुछ न कुछ ऐसा हादसा होने की संभावना है। इसमें सब प्रशासन भी लगा हुआ है, हम सब यहाँ दुकानें बंद करवा के सहयोग कर रहे हैं। यहाँ हमारे स्थानीय जनप्रतिनिधि है, यहाँ पुलिस प्रशासन और सेना के साथ हम कंधे से कंधा मिला के खड़े रहेंगे। तो रात से सायरन हुआ भी थी, कल रात भी सायरन हुआ तो अलर्ट भी रात दिया। में पोखरण में चांदन फील्ड फायरिंग रेंज में कुछ ड्रोन का ऐसा हमने सुना है। रिपोर्ट तो भी प्रशासन द्वारा आई नहीं है, लेकिन ऐसा सुना है कि रात को अटैक हुआ है कुछ ड्रोन के द्वारा। लेकिन हमें हमारी सेना पे पूरा भरोसा है, जैसलमेर में कुछ नहीं होगा। तो पूरा सिटी में और जैसलमेर जिला पे सिटी में देखो एसपी कलेक्टर दोनों आ रही गाड़ियां, पूरी सिटी में सब बंद है, कोई दिक्कत రైట్ नहीं। మనం చూస్తున్నాం ఎస్పీ మొత్తం తన ఆధ్వర్యంలో ఇదంతా కూడా ఇక్కడ హైలైట్ చేశారు. కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే ఈ ప్రాంతమంతా అలర్ట్ చేశారు. ఈ ప్రాంతమంతా కూడా వారు మొత్తం నాకాబంద్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఏ ఒక్కరు కూడా రోడ్ల మీద ఉండకూడదని చెప్తున్నటువంటి దృశ్యాన్ని మొత్తం జైసల్మేర్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నేను ఇక్కడ ఉన్నాను. ఏదైతే ఈ సర్కిల్ని హనుమాన్ సర్కిల్ అంటారు. ఈ హనుమాన్ సర్కిల్ దగ్గర మొత్తం జైసల్మేర్కి సంబంధించినటువంటి వారంతా ఉంటారు. వారు ఎక్కువగా ఇక్కడ గ్యాదర్ అయ్యేటువంటి స్పాట్. సో ఇక్కడ టార్గెట్ చేస్తే ఖచ్చితంగా ఏదైనా ఇబ్బంది ఉంటుంది ప్రజలకన్నా, దానికి సంబంధించి కూడా పోలీసులు దీంతో పాటు మొత్తం జైసల్మేర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్టేషన్లో కూడా వారు పూర్తిగా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. దాదాపు అరగంట వ్యవధిలోనే సిటీ మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది. పెట్రోల్ బంకులు కావచ్చు, తర్వాత మెడికల్ షాప్స్ కూడా కావచ్చు, వీటన్నిటి కూడా బంద్ చేశారు. మెడికల్ షాప్స్కి కేవలం ఒక 1 అవర్ ఎక్స్క్యూజ్ ఇచ్చినటువంటి పరిస్థితి జైసల్మేర్లో కొనసాగుతుంది. భయంకరమైనటువంటి పరిస్థితికి దారి తీస్తాయా అన్నటువంటిది ఇక్కడ ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జైసల్మేర్లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా జనాన్ని పోలీసులు ఇప్పుడు వీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు ఎవరు కూడా ఉండకూడదని చెప్పి స్పష్టంగా వాళ్ళని బయటికి పంపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా జైసల్మేర్తో పాటు ఈ పరిధిలో ఉన్నటువంటి 120 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా ఇదే అలర్ట్ చేసింది. చిన్నపిల్లలు పెద్ద